నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. పాఠశాలలు, వసతి గృహాల్లోని విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత కలిగి ఉండే విధంగా ఆయా ఇన్ఛార్జీల పర్యవేక్షణ నిర్వహిస్తూ ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని మండల విద్యాధికారులు, వసతి గృహాల సంక్షేమ అధికారులకు ఆహార భద్రతపై ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో జరుగుతున్న వార్తలపై జిల్లాలోని యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ముఖ్యంగా పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం, వసతి గృహల్లోని విద్యార్థులకు రుచికరమైన, నాణ్యతగల భోజనం అందించాలని తెలిపారు. ఫుడ్ పాయిజన్ కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. త్రాగునీరు కలుషితం, వస్తువులు, పదార్థాలు గడువు తేదీ ముగిసినవి వాడకుండా చూడాలని తెలిపారు. బియ్యంలో పురుగులు ఉండకుండా వంటలు వండే ముందు పరిశీలించాలని తెలిపారు. పురుగులు పట్టిన బియ్యంను పౌర సరఫరాల సంస్థకు తిరిగి పంపించాలని సూచించారు. ఎలుకలు రాకుండా చర్యలు తీసుకోవాలని, సరుకులు, బియ్యం సంచులను బెంచీలపై ఏర్పాటు చేయాలని తెలిపారు. వంటలు వండే ముందు సరుకులను మంచిగా కడగాలని తెలిపారు. జిల్లాలో ప్రతి ఇన్స్టిట్యూట్కు ఆయా ప్రిన్సిపాళ్లతో కమిటీలను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కమిటీ ప్రతిరోజు విద్యార్థులకు అందించే భోజనాలను పరిశీలించాలని, విద్యార్థులతో భోజనాలు చేయాలని తెలిపారు. మండల మానిటరింగ్ అధికారులు ఆయా మండలంలోని స్కూల్స్, హాస్టళ్లను మానిటరింగ్ చేయాలని అన్నారు. ఫుడ్ ఇన్ఛార్జీలకు వంటలు వండేవారికి అవసరమైన శిక్షణ, సూచనలు అందించాలని తెలిపారు. ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు అదనపు కలెక్టర్ రెవెన్యూకు తెలియజేయాలని అన్నారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్ మాట్లాడుతూ, ఇప్పటికే జిల్లా, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి పాఠశాలల్లో ఇన్స్టిట్యూట్లలో కమిటీలను ఏర్పాటు చేయాలని అన్నారు. మండల, డివిజన్, జిల్లా స్థాయి కమిటీలు ఆయా ఇన్స్టిట్యూట్లను విజిట్ చేసి విద్యార్థులతో పాటు భోజనాలు చేయాలని తెలిపారు. అంతకుముందు ఫుడ్ ఇన్స్పెక్టర్ శిరీష పవార్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, వేడి భోజనం విద్యార్థులకు అందించాలని, చేతులు శుభ్రంగా కడగాలని తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ టీం పర్యవేక్షణ చేపట్టాలని అన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించే విధంగా విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. తరచూ విద్యార్థులకు మెడికల్ చెక్ అప్ నిర్వహించాలని సూచించారు. గడువు ముగిసిన సరుకులను వాడకుండా ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ సీఈఓ జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి చందర్ నాయక్, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి దయానంద్, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారిని రజిత, జిల్లా విద్యాశాఖాధికారి రాజు, మండల విద్యాధికారులు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. Precautions are taken. Precautions discounted. It is preventive food poisoning. Simple rice or water, you should not cook any return chair mls quantity. And it is being done also. One cases also immediate correction chesi meet the rice discount. Down the rotor mix unte. If you give boil them and you give to students, naturally students, anyone can respond. So anything available, if anyone can check this thing is a water or not equal to some inflow we are seeing inflow acts water nile. So in school midday meal and residential. కేటీఆర్ ప్రవీణ్ కుమార్ కుట్రపన్ని ప్రభుత్వంపై ఫుడ్ సైజనింగ్ చేయించి దుష్ప్రచారం చేస్తున్నారు. కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు కైలా శ్రీనివాసరావు గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు, రిటైర్డ్ బ్యూరోక్రాట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో కలిసి ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఆదరణ చూసి ఇక బీఆర్ఎస్ పార్టీ అంతరించిపోతుందని భయపడి కాంగ్రెస్ పథకాలపై దుష్ప్రచారం చేస్తున్నారు. రైతు భరోసా ఇచ్చాము, ఒకే దఫా 19,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసి 70% మంది రైతులకు లబ్ధి పొందేలా చేశాము. ఇంకా 3,000 కోట్లు రుణము చేయబోతున్నాం. దీనిపై కూడా రైతులకు రుణమాఫీ కాలేదని కుట్ర పన్నుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యకు ప్రాముఖ్యత ఇస్తూ సంక్షేమ హాస్టల్స్లో డైట్, కాస్మోటిక్ ఛార్జీలను పెంచడంతో పేద విద్యార్థులలో విద్య పట్ల ప్రభుత్వ చర్యల పట్ల ఆసక్తి, విశ్వసనీయత పెరిగింది.
దీన్ని దెబ్బతీసి ప్రభుత్వ ప్రతిష్టతను దిగజార్చేందుకు, విద్యార్థులలో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేస్తున్న భారీ కుట్రనే ఈ ఫుడ్ పాయిజన్. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఇష్టమున్నట్టు దోచుకున్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడి దోచుకొని నాశనం చేసిన బీఆర్ఎస్ లక్షల కోట్ల అప్పులు చేసి ఆర్థికంగా రాష్ట్రాన్ని దివాళా తీశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని రకాల హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రతి అభివృద్ధిపై, ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాలపై బీఆర్ఎస్ అబద్ధాలు ప్రచారం చేస్తూ రాజకీయంగా పూట గడుపుకుంటుంది. 50,000 ఉద్యోగాలు 10 నెలలలో ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది. 10 ఏళ్లలో చేయలేని పనులు 1 సంవత్సరంలో చేసి చూపించాము. ఇచ్చిన హామీల ప్రకారం మహిళలకు బస్ ఉచిత ప్రయాణాలు, 200 యూనిట్ల కరెంట్, 500 రూపాయలకే సిలిండర్, ఆరోగ్యశ్రీ పథకాలు లాంటి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు, పట్టణ యువజన అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్, లీగల్ సెల్ అధ్యక్షులు దేవరాజు గౌడ్, కౌన్సిలర్ ప్రసాద్, యువజన కాంగ్రెస్ నాయకులు చంద్రశేఖర్, చందు, పంతులు సీను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరియు కేటీ రామారావు కాంగ్రెస్ పార్టీ పట్ల పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ మరి జిల్లాలలో ఈ యొక్క దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీపై ఎండగట్టాలని చూస్తా ఉన్నారు. కానీ ప్రజలు, విద్యార్థులు ఈ ఫుడ్ పాయిజనింగ్ కేసులో దాని వెనుక ఎవరున్నారో దాన్ని విచారణ చేయించి వాళ్ళని చట్టరీత్యా చర్య తీసుకుంటాం. గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి గురుకుల పాఠశాలల సెక్రటరీగా ఉండి ఒక బ్యూరోక్రాట్ గా వ్యవహరించి ఈరోజు బీఆర్ఎస్ కు తొత్తుగా మారి, మరి కేటీఆర్ కు తొత్తుగా మారి ఈరోజు కాంగ్రెస్ పార్టీపై, రేవంత్ రెడ్డి గారిపై అక్రమ హాస్టళ్లపై ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి ఈరోజు ప్రచారం చేస్తా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ 9 నెలలనే అధికారంలోకి వచ్చిన తర్వాత 19,000 కోట్లు రుణమాఫీ చేస్తూ, 6 గ్యారెంటీలు అమలు చేస్తూ, బీద మహిళలకు బస్ సౌకర్యం కల్పిస్తూ, కరెంటు మాఫీ చేస్తూ, అలాగే సుమారు రైతులకు 5 రోజుల్లోనే, ఒకటే రోజులో మరి సన్న బియ్యం గాని, దొడ్డు బియ్యం గాని కొని వాళ్లకు సన్న బియ్యానికి 500 రూపీస్, 500 రూపాయల బోనస్ కూడా ఇస్తూ మరి ప్రజల మన్నను పొందుతూ ఉంటే వీరు చూసి ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ట రాను దిగజారిపోతుందనే ఓర్వలేకనే కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. కేటీఆర్ ఖబర్దార్. కాంగ్రెస్ పార్టీ మరి రేపు ఇంకా రాబోయే దినాల్లో ఈ 4 సంవత్సరాల్లో ఇందిరమ్మ ఇల్లు కానీ ఇంకా ఎన్నో విషయాల్లో బీద బడుగు బలైన వర్గాల రైతులకు అండగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 50,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారిది అని నేను నేటి శబరి గో ప్రేమికురాలు, శ్రీరామ భక్తురాలు శ్రీమతి చింతల పోషవ్వ అంగవైకల్యం ఉన్న కూడా గోసేవ, సమాజసేవ, ఆధ్యాత్మిక సేవలో భాగంగా తన వంటి అంగవైకల్యం ఉన్న సమాజంలో అత్యున్నత గౌరవ స్థానంలో ఉండి, గౌరవప్రదమైన అధ్యాపకులు శ్రీశైలం సహాయంతో కామారెడ్డిలోని దేవి విహార్, శ్రీ తెలంగాణ చాల్కంపురం వీరాంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో అర్చక కమిటీ భక్త బృందం ఆధ్వర్యంలో ప్రముఖ వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మగారు మరియు వారి శిష్య బృందం సారథ్యంలో భగవత్ ప్రేరణతో శివకేశవులకు ప్రీతి కార్తీక మాసం నవంబర్ 29 శుక్రవారం మాస శివరాత్రి రోజున సాయంత్రం 6 గంటలకు కోటి దీపోత్సవ కార్యక్రమం అత్యంత అద్భుతంగా మొట్టమొదటిసారి కామారెడ్డిలో నిర్వహించడం జరిగింది. ఇలా నిర్వహించినందుకు కామారెడ్డి జిల్లా ప్రజలు పోషవ్వకు అభినందనలు తెలియజేశారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సాధికారత చైర్మన్ ముత్తినేని వీరయ్య గారు, కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఇందుప్రియ రెడ్డి గారు, దివ్య హస్తం చైర్మన్ చింతల పోషవ్వ గారు, సైంటిస్ట్ పైడి ఎల్లారెడ్డి గారు, చిల్లి రెస్టారెంట్ యజమాని చింతల లక్ష్మీపతి గారు, శ్రీశైలం గారు తదితరులు పాల్గొన్నారు.
కనుక దీని హరి బస్ పంపిస్తున్నాం. దేవాయ నమః శర్వాయ దేవాయ నమః ఈశానాయ దేవాయ నమః పశుపతయే దేవాయ నమః హిరణ్యాయ నమః హిరణ్యలింగాయ నమః సూర్యాయ నమః రాముడికి దాసాను కాకుడుగా హనుమంతుడు ఉన్నాడు. దయచేసి కమిటీ సభ్యులకు మరొకసారి మనవి, అందరూ అక్కడికి వెళ్ళండి. వెళ్ళి ఆ వారంటీ ఒక 5-10 నిమిషాల్లో కార్యక్రమం సంపూర్ణమవుతుంది. దయచేసి ఒక భజన ద్వారా ఎంతో మహిస్తాం మనం కూడా. సమర్పయామి. ఒక 5 నిమిషాల్లోనే హారతి కాగానే కార్తీక మాసంలో కోటి దీపోత్సవం కార్యక్రమానికి నన్ను ఇక్కడికి పిలిచిన ఆహ్వానించిన మనందరి చెల్లె పోషవకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన మన వేద పండితులకి, మరి బ్రహ్మశ్రీ ఆంజనేయ శర్మ గారికి, ఇక్కడికి నాతో పాటు మరో చేసిన మున్సిపల్ చైర్మన్ ఇందుప్రియ గారికి, సైంటిస్ట్ ఎల్లారెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసిన నాతోటి అక్క చెల్లెలందరికీ కూడా కార్తీక మాస కోటి దీపోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ పోషవ గురించి ఒక మాట మాట్లాడితే, నాకు గత 10 సంవత్సరాలుగా తెలుసు పోషవ. దివ్యాంగులని, వికలాంగులకి ఇచ్చి పెళ్లి చేస్తూ కూడా ఆదర్శ భావాలు కూడా జరిపించిన వ్యక్తి, ఒక ఉమెన్ ఎనర్జీ అవార్డుని సైతం పొందిన వ్యక్తి, ఒక ఇన్నోవేటివ్లో కూడా ఒక రాష్ట్ర స్థాయిలో అవార్డు పొందిన వ్యక్తి, గవర్నర్ చేత కూడా అవార్డుని అందుకోవడం జరిగింది చెల్లె. ఇంకా ఎన్నో అవార్డులు సాధించడం జరిగింది. మామూలుగా మనందరికీ తెలుసు, ఒక హ్యాండిక్యాప్డ్గా ఉండడం అంటే, ఒక వికలాంగ సోదరి అయినప్పటికీ కూడా అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడమే కష్టంగా మారిన రోజులు. సమాజంలో కూడా ఆదరణ అనేది తక్కువగా ఉంటుంది. కానీ అలాంటి సోదరి పోషవ
అంత ఉన్నతమైన చదువులు చదివి కూడా మరి ఒక దివ్యాస్తం ట్రస్ట్ పెట్టి మరి మనందరికీ తెలుసు గోమాత అంటే మనందరం తల్లి లెక్క భావిస్తాము, గోవుని పూజిస్తాము. మరి అలాంటి గోమాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా ఆదర్శంగా మనం చెప్పుకోవచ్చు. ఇవాళ చాలామంది మనం ఏం చేస్తున్నాం, ఎక్కువ ముచ్చట్లు పడడానికి అలవాటు పడ్డాం. అవకాశం దొరికితే టీవీ సీరియళ్ళకి అలవాటు పడ్డాం. అవకాశం దొరికితే సెల్ ఫోన్లో గంటలు గంటలు మాట్లాడుకోవడానికి అలవాటు పడ్డాం, చూడడానికి అలవాటు పడ్డాం. సరే ఎదుటోళ్ళ ముచ్చట్లయితే బాగా ఇష్టంగా ఇంకా మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ ఇవన్నీ కావు. నేను స్వతహాగా నా కాళ్ళ మీద నిలబడతాను, నేను కూడా నా తోటి వికలాంగులకి, మహిళా వికలాంగులకి నేను ఆదర్శంగా నిలుస్తాను, వాళ్ళకు ఉపాధి కల్పిస్తాను అని తెలియజేసిన పోషమ్మకి నిజంగా చాలా ధన్యవాదాలండి. మీకు నేను చాలా ఇప్పుడు హైదరాబాద్లో నేను రోజు ప్రయత్నం చేస్తాను. జిల్లాలో యోగా పోటీలు నిర్వహించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక యోగా భవన్లో 68 YSGF రాష్ట్ర స్థాయి యోగాసన ఛాంపియన్షిప్ పోటీలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ ఉమ్మడి 10 జిల్లాల్లోని 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు యోగా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యతో పాటు క్రీడల్లో విద్యార్థులు రాణించాలని అన్నారు. యోగా వలన శారీరకంగా, మానసికంగా వృద్ధి చెందుతారని అన్నారు. ఈ పోటీల్లో విద్యార్థులు రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. 2 రోజుల పాటు జరిగే పోటీల్లో పాల్గొంటున్న బాలికలకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. ప్రభుత్వం క్రీడలపై దృష్టి సారించిందని, గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా విద్యాశాఖాధికారి SGF అధ్యక్షులు రాజు మాట్లాడుతూ ఈ యోగా పోటీల్లో అన్ని ఉమ్మడి జిల్లాల్లో నుండి 140 మంది బాలికలు పాల్గొంటున్నారని తెలిపారు. క్రీడల్లో పాల్గొనే వారికి వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘాల నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి పరిశీలకులు సతీష్, పుష్పలీల, వివిధ సంఘాల నాయకులు, SGF కార్యవర్గ సభ్యులు, PETలు, కోచ్ మేనేజర్లు, పోటీల్లో పాల్గొనే బాలికలు తదితరులు పాల్గొన్నారు. స్టూడెంట్స్ ఉన్నారు అండ్ కోచెస్, టీచర్స్ కూడా, పేరెంట్స్ కూడా వచ్చారు. అండ్ కామారెడ్డి జిల్లాలో ఇది నెక్స్ట్ 2 days రేపు ఎల్లుండి ఈ కాంపిటీషన్ జరుగుతుంది. సో మై బెస్ట్ విషెస్ టు ఆల్ ద స్టూడెంట్స్. దాంతోపాటు ఇప్పుడు ప్రభుత్వం స్పోర్ట్స్ మీద చాలా దృష్టి పెట్టుకొని ఇప్పుడు CM ఒక కాంపిటీషన్ ఆర్గనైజ్ చేస్తుంది. సో మన గ్రామ లెవెల్ నుంచి మండల్ లెవెల్ వరకు లోకల్ బాడీస్ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్. ఈ రోజు కామారెడ్డి జిల్లా ప్రభుత్వ పాఠశాలలు బంద్ నిర్వహించిన వామపక్ష విద్యార్థి సంఘాలు కామారెడ్డి జిల్లా కమిటీ. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 79,400, వెండి 940 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.